నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. మనకి ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసం మనకున్నటువంటి పాపాలు అంటే మనం పూర్వజన్మ కర్మల నుంచి సంప్రాప్తించుకున్న పాప కర్మల్ని పోగొట్టి పుణ్య ఫలాన్ని సంప్రాప్తింపచేసేటటువంటి మాసం. సూర్యారాధనకు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి మాసం. ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి 4 ఆదివారాలు అంటే నెల మొత్తం పూజించినా మంచిదే. ఒకవేళ పూజించలేకపోయినా 4 ఆదివారాలు కూడా సూర్య భగవానుని పూజించుకున్నట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యాలు, చేసే వృత్తిలో కలుసుబాటు కలుగుతుంది. ఆదివారం రోజున రాగి చెంబు నిండా నీరు తీసుకొని ఎర్రటి పుష్పం వేసి సూర్యునికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వడం. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం సదావిష్ణు త్రిమూర్తేశ్చ దివాకర అని అర్ఘ్యం ఇవ్వడం. తర్వాత ఆవు పాలతో పాయసం చేసి, గోధుమ రవ్వతో పాయసం తయారు చేసి దాన్ని సూర్య భగవానునికి నైవేద్యం పెట్టి ఇంట్లో వారందరూ ప్రసాదంగా తీసుకో